క్రీస్తు నాదునయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు ఒసగుతున్న సందేశము పునరుద్ధాన శక్తి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18, 19. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలంచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. అబ్రహాముకు తెలుసు, దేవుడు చనిపోయిన వారిని కూడా లేపగలరు. కాబట్టి నా కుమారుడు ఈసాకును కూడా దేవుడు తిరిగి నాకు ఒసగుతారు అని నమ్మకము, విశ్వాసము పెట్టుకున్నాడు. కాబట్టి తన కుమారుని చంపటానికి కూడా ఆయన వెనుకకి వెళ్ళలేదు, ధైర్యంగా ముందుకు వచ్చాడు. కాబట్టి పునరుద్ధానం శక్తిని గురించి ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి తన కుమారుని బలిగా సమర్పించటానికి ముందుకు వచ్చాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21, 22లో ఏలియా ఆయన ఒక చిన్న బాలుడిని జీవముతో లేపగలిగాడు. అందట ప్రవక్త బాలుని మృత దేహముపై 3 సార్లు బోరగిల పరుండి, ఓ ప్రభు నా దేవా, ఈ బాలునికి ప్రాణము మరల వచ్చునుగాక అని ప్రార్థించను. ప్రభువు ప్రవక్త మొరాలగించెను. బాలుని జీవము తిరిగి రాగా అతడు మరల ఆయన బ్రతికెను, జీవము పొందుకున్నాడు. కాబట్టి ఏలియా ప్రార్థించాడు. చనిపోయిన ఆ బాలుణ్ణి జీవముతో లేపగలిగాడు. అదేవిధంగా ఏలియాలో ఉన్న పునరుద్ధాన శక్తిని తెలుసుకొని ఎలీషా కూడా చనిపోయిన ఒక బాలుణ్ణి జీవముతో లేపగలిగాడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 34, 35. అంతటా ప్రవక్త మంచము మీదికెక్కి బాలునిపై బోరగిల పరుండెను. అతని నోరు, కన్నులు, చేతులు బాలుని నోటిని, కన్నులను, చేతులను తాకుచుండెను. అతడు ఆ రీతిగా కాలు, చేతులు చాచుకొని చిన్నవాణిపై పరుండగా బాలుని శరీరమున ఉష్ణము పుట్టెను. కాబట్టి ఎలీషా కూడా చనిపోయిన బాలుణ్ణి జీవముతో లేపగలిగాడు. ఎలీషా మంచము దిగి గది నలువైపుల కొంచెము సేపు పచార్లు చేసెను. మరల మంచము ఎక్కి కాలు, చేతులు చాచుకొని చిన్నవాణిపై బోరగిల పరుండెను. ఈ మారు బిడ్డడు 7 సార్లు తుమ్మి కన్నులు విప్పి చూచెను. అదే మరణించిన ఈ సమూహమును జీవముగల దేవుని వాక్కుతో బ్రతికించటానికి, లేపటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఈ సమూహము, మన భారతదేశము కూడా మరణించిన పరిస్థితిలో ఉన్నది. ఆధ్యాత్మికంగా మరణించిన పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మనము దేవుని వాక్కుతో సమూహమును లేపాలి. అనాయింట్ ద వరల్డ్ విత్ ద వర్డ్. ఈ లోకాన్ని దేవుని వాక్కుతో అభిషేకించాలి, బ్రతికించాలి, జీవము ఇవ్వాలి. నూతన శక్తిని, బలమును మనము ఇచ్చి
పరలోకం వైపు నడిపించటానికి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. నిన్నే నేనా అని అనుకుంటున్నారు, నిన్నే యేసయ్య పిలుస్తున్నాడు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, సజీవుడను నేనే, నేను మరణించి తిని కాని చూడుము, నేను సదా జీవించి యుందును. మృత్యువు యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా ఆధీనములోనే ఉన్నవి. కాబట్టి మరణ కట్లును విప్పి వేయటానికి దేవుడిని పిలుస్తున్నాడు. పునరుద్ధాన శక్తితో నిన్ను నింపటానికి దేవుడు తయారుగా ఉన్నాడు. కాబట్టి ప్రజలు మరణ భయముతో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, సైతాను కట్టులతో ఉన్నవారికి విడుదల ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము, క్రీస్తును మరణము నుండి లేవలెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ మర్త్య శరీరములకు కూడా జీవమును వసగును. మత్తయి సువార్త 10:8, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను కావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 7 మరియు 10, ఆయన ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించి తిని, నేను ప్రవచించుచుండగా టపటపమను ధ్వని పుట్టెను, ఎముకలు ఒకదానితో నొక్కటి సంధించుకొనెను. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించి తిని, ఊపిరి ఆ దేహములలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహా సైన్యమైరి. అవును, ఆ ఎముకలు దేవుని వాక్యమును ప్రవచించినప్పుడు మహా సైన్యముగా మారిపోయినాయి. ఒక్క అద్భుతము 1000 ప్రసంగాల కంటే చాలా చాలా పవర్ఫుల్. One miracle is more powerful than 1000 sermons, 1000 homilies. చనిపోయిన వారిని లేపండి దేవుని నామములో, కుష్ఠరోగులకి స్వస్థత ఇవ్వండి, అదే గొప్ప ప్రసంగము. అన్నిలోనూ దేవుని దగ్గరికి మనం నడిపించాలంటే దేవుని యొక్క అద్భుత కార్యం మనకి కావాలి. పునరుద్ధాన శక్తితో మనము పని చేయాలి. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి, చేదోడు వాదోడుగా ఉండండి, కాపాడండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి దైవ సేవకులను దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.